రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక సాధికారిక బస్సు యాత్ర జరుగుతున్న నేపథ్యంలో నేడు అనంతపురం నగరంలో బస్సు యాత్ర ఉంది. ఈ సందర్భంగా పలువురు మంత్రులు ఈ కార్యక్రమానికి ఇస్తున్నారు. ఈ సందర్భంగా ఏర్పాట్లను దగ్గరుండి నగర మేయర్ వసీం గారు పరిశీలిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన అడిగే సామాజిక సాధియాత్ర బస్సు యాత్రలో ఏ అంశాలను ప్రస్తావిస్తారు, రాష్ట్ర వ్యాప్తంగా ఎలా ముందుకు వెళ్తారనే దానిపై ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. చెప్పండి సార్. ఈరోజు అనంతపురం నగరంలో మా గౌరవ శాసనసభ్యులు అనంత వెంకటరామరెడ్డి గారి ఆధ్వర్యంలో సామాజిక సాధికార యాత్ర బస్ కార్యక్రమం, ఈరోజు బస్ యాత్ర కార్యక్రమం మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమవుతుంది. పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొని దీనికి విజయవంతం చేస్తారని కూడా మేము భావిస్తున్నాం. ముఖ్యంగా 75 సంవత్సరాలు వచ్చిన స్వాతంత్రం తర్వాత ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు ప్రాధాన్యత ఇచ్చిన గొప్ప వ్యక్తి దేశ చరిత్రలో ఎవరు ఉన్నారంటే మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు మనం చూసుకుంటే కదా ఇంటి వద్దకే పరిపాలన అందిస్తున్నారు. సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ వల్ల ఈరోజు దాదాపుగా 3,40,40,000 కోట్ల రూపాయలు ఈరోజు డీబీటీ ద్వారా ఖాతాలో జమ చేస్తున్న ఘనత కూడా మా గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ గారు. అందులో 90% ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాలకే ఈరోజు జమ చేస్తున్న ఘనత కూడా మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ గారు. అదేవిధంగా ఈరోజు అనంతపురం నగరంలో చూసుకుంటేనే మన కార్పొరేషన్లో దాదాపు 50 సీట్లకు 50 కార్పొరేటర్ సీట్లకు 34 సీట్లు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు కేటాయించిన ఘనత కూడా మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ గారి ఆశీర్వాదంతో, మన శాసనసభ్యులు అనంత వెంకటరామరెడ్డి గారి సహకారంతో ఈరోజు అన్ని సీట్లు కూడా కేటాయించడం జరిగింది. ఈరోజు అనేక విధాలుగా చూసుకుంటే కన్నా ప్రతి ఒక్కటి కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు ఏ విధంగా ప్రాధాన్యత ఇస్తున్నారో మనం అందరూ చూస్తున్నాం. ముస్లిం మైనార్టీలకు కూడా ఏ విధంగా ప్రాధాన్యత ఇస్తున్నారో కూడా మనం అందరూ చూస్తున్నాం. దేశ చరిత్రలోనే ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఈరోజు ముస్లిం మైనార్టీలకు ప్రాధాన్యత ఇస్తున్న విషయం కూడా మనం చూస్తున్నాం. ఈరోజు రాష్ట్రంలోనే చూసుకుంటే కదా 4 ఎమ్మెల్యేలు కానివ్వండి, 4 ఎమ్మెల్సీలు కానివ్వండి, డిప్యూటీ సీఎంగా చేసినారు. ఒకటి శాసనమండలి వైస్ చైర్మన్గా చేయడం జరిగింది. మేయర్స్ కానివ్వండి, డిప్యూటీ మేయర్స్ కానివ్వండి, మున్సిపల్ చైర్మన్లు కానివ్వండి, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కార్పొరేటర్స్, కోఆప్షన్ మెంబర్లు, నామినేట్ పదవులు, అనేక పదవులు ఈరోజు అనంతపురం, ఉమ్మడి అనంతపురం జిల్లాలో ముస్లిం మైనార్టీలకు గతంలో ఎప్పుడు లేని ప్రాధాన్యత ఈరోజు మన గౌరవ శాసనసభ్యులు అనంత వెంకటరామరెడ్డి గారు ఇవ్వడం జరిగింది. నగరంలో నన్ని అతి చిన్న వయసులో మేయర్ చేయడం కానివ్వండి, 10 కార్పొరేట్లు ముస్లిం మైనార్టీకి కేటాయించడం కానివ్వండి, అదేవిధంగా ఉర్దూ అకాడమీ కానివ్వండి, మార్కెట్ యార్డ్ చైర్మన్ కానివ్వండి, వర్క్స్ బోర్డ్ చైర్మన్ కానివ్వండి, జిల్లా మైనార్టీ ప్రెసిడెంట్ కానివ్వండి, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ కూడా అనేక పదవులు ఈరోజు మైనార్టీలు కేటాయించిన ఘనత కూడా ఎవరు ఉన్నారంటే మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా జనరల్ కేటగిరీ స్థానాల్ని కూడా ఈరోజు రిజర్వేషన్స్ కలిగిన ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు కూడా కేటాయించిన ఘనత కూడా దేశ చరిత్రలో ఎవరు ఉన్నారంటే మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ గారు. ఇవన్నీ కూడా ప్రజలందరూ గమనిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏదో ఒక విమర్శలు చేసుకుంటా ఎన్నికలు వస్తున్నాయి, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ గారు ప్రతి ఒక్కరు కూడా ఏదేదో ఇంకా 6 నెలలు, ఇంకా 3 నెలలు ఉన్నాయి ఎలక్షన్స్కి, అనేక విమర్శలు చేస్తున్నారు. వీళ్ళు వస్తే న్యాయం జరుగుతుంది, అది చెప్తుంది. ఎక్కడా కాదు, మా గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉంటేనే ఈరోజు మన రాష్ట్రానికి సామాజిక న్యాయం కానివ్వండి, రాష్ట్ర ప్రజలకి న్యాయం కానివ్వండి, మూడు రాష్ట్రాల 3 క్యాపిటల్స్కి న్యాయం కానివ్వండి, ప్రతి ఒక్కటి ఆయనతోనే సాధ్యమవుతుంది మీ అందరూ తెలుస్తున్నాను. ముఖ్యంగా మరోవైపు చంద్రబాబు నాయుడు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, బస్సు యాత్ర పూర్తి స్థాయిలో సక్సెస్ కావడం లేదని చెప్పి ఆరోపిస్తున్నారు. దానికి ఏమంటారు? ఈరోజు జరుగుతాను రమ్మని నేను చూపిస్తాం. అనంతపురం నగరంలో ఈరోజు ఓల్డ్ టౌన్లో 4 గంటలకు చేరుకుంటే వాళ్ళు సక్సెస్ ఎందుకలో చూపిస్తాం వాళ్ళకి. మరోవైపు ఇప్పటివరకు జరిగిన బస్సు యాత్రలు కూడా వాళ్ళు విమర్శిస్తున్న పరిస్థితి. దాన్ని ఇది ప్రతి ఒక్కరు మామూలే అండి. ఇప్పుడు ఈనాడు కానివ్వండి, జ్యోతి కానివ్వండి, ప్రోగ్రామ్ 4 గంటల కంటే మధ్యాహ్నం 1 గంటకు వచ్చి ఫోటోలు తీసిపోయి కొట్టడం అది పెద్దది కాదు కదా. ప్రోగ్రామ్ టైంకి వచ్చి చూపిస్తే కదా మేము చూపిస్తాం ఎందుకు సక్సెస్ కాలేదు, ఎందుకంటే ప్రతి ఒక్కరు చెప్తారు ఎందుకు కాలేదు. ఇన్ని సామాజిక న్యాయం, ఇన్ని పనులు చేసి మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ధైర్యంగా మేము చేసిండే పనులన్నీ కూడా ప్రజలకు తీసుకెళ్ళాలని చెప్పి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ సామాజిక న్యాయం బస్ యాత్రని తీసుకురావడం జరిగింది. ఇన్ని చేస్తుంటే వాళ్ళు విమర్శలు అనేది కామన్, ఎప్పుడు పట్టించుకోరు ప్రజలందరూ కూడా. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందరూ అండగా ఉన్నారో తెలియజేస్తున్నాను. వైనాట్ 175 దిశగా వెళ్తున్నారు సార్. ఇప్పుడు రాబోయే ఎన్నికల పరిస్థితి ఏ విధంగా ఉంటుందంటారు? వైనాట్ 175 ఆయన 14 సంవత్సరాలు మేము అధికారం ఇచ్చారు. ఎవరు ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి 14 సంవత్సరాలు ఎప్పుడూ చేయని విధంగా 14 సంవత్సరాలు ఏమీ చేయకుండా ఇప్పుడు ఒకసారి మళ్ళీ ఒక అవకాశం ఏంటంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. అదే మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 4.5 సంవత్సరాల్లో ఆయన ఏవైతే హామీలు ఇచ్చినారో మాట తప్పకుండా ప్రతి ఒక్క హామీని కూడా దాదాపుగా 99.5% హామీలను నెరవేర్చిన ఘనత కూడా మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇవన్నీ చేసినాం కాబట్టి మేము ప్రజల్లో పోతున్నాం, ప్రతిరోజు ప్రజల్లోనే ఉన్నాం. ప్రజలు ఖచ్చితంగా మాకు ఆశీర్వదిస్తారని తెలియజేస్తున్నాం. 170 స్థానాలు ఖచ్చితంగా గెలుచుకుంటాం. అదేవిధంగా అనంతపురం శాసనసభ్యులు అనంత వెంకటరామరెడ్డి గారిని గెలిపించుకుంటాం.
14 సంవత్సరాలు సీఎంగా ఉండి చంద్రబాబు నాయుడు ఏ పని చేయలేదని ఇచ్చిన హామీలను పూర్తిగా పెడదవ పెట్టారని చెప్పి తెలియజేస్తున్నారు. అదేవిధంగా అనంతపురం నగరంలోని ముస్లిం మైనారిటీ నేతలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ముస్లిం మైనారిటీలందరూ సీఎం జగన్ వెంటే ఉన్నారని, రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా 175కు 175 సీట్లు సాధిస్తామని తెలియజేస్తున్నారు. చూస్తూనే ఉండండి. అనంతపురం నుంచి కెమెరామెన్ రాఘవేంద్రతో హిట్ టీవీ హనుమంత్.